ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగును గాక. అంత బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ బిడ్డలను దీవించండి, వాక్యాన్ని అర్థమయ్యేలాగా సహాయం చేయండి, నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇవాళ మన వాక్య భాగము మార్కు సువార్త 2వ అధ్యాయం 16-17 వచనంలో చదువుకుందాం. పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడేమి అని ఆయన శిష్యులను అడుగా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు, నేను పాపులనే పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు, నేను పాపులనే పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. అవును, యేసయ్య పాపులను మాత్రమే రక్షించడానికి వచ్చాడు. ఆయన రోగులకు వైద్యుడు, పరమ వైద్యుడు, పాపులకు రక్షకుడు. ఆయన పాపము రోగాలను తీసుకొస్తే ఆ రోగాలు ముదిరి మరణానికి దారితీస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ 9వ వచనంలో పక్షగా వాయువు గల వానితో అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఆ మాటతోనే ఆ రోగి స్వస్థత పొందుకున్నాడు. ఇక్కడ మనం ఏం గమనించాలి? పాపము రోగానికి కారణమైంది. ఈ లోకంలో మనము అనేకమైనటువంటి పాపాలు చేస్తుంటాము. అవి మనకు తెలియనట్టుగా ఉంటాయి. అవి మనకు రోగాలను తీసుకొచ్చి మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం మరొకసారి ఏంటంటే, పాపం వలన వచ్చు ఫలితము రోగమైతే దానివలన వచ్చే ప్రతిఫలము మరణం. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు. ఆయనకు పాపుల స్నేహితుడు అని పేరు. అది వారికి తెలియదు, శాస్త్రులకు. ప్రభు చెప్తున్నాడు, అవును, నేను పాపులనే పిలువవచ్చితిని, నీతిమంతులను పిలవడానికి రాలేదు. నా ఎదుగు వచ్చు అని నేను మాత్రం త్రోసివేయ అంటాడు ప్రభు. కాబట్టి పాపుల యుద్ధకే ఆయన వెళ్ళి వారితో స్నేహం చేస్తూ వారిని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. ఆయనకు అసాధ్యమైన రోగాలు కూడా లేవు. మనకు అనేక విధాలుగా రోగాలను మనం పొందుకుంటాం. ఎలా పొందుకుంటామనే మాట ఇక్కడ గమనించినట్లయితే, ఒకటి జన్మ పాపము, కర్మ పాపము అనేవి రెండు ఉన్నాయి. అంతేకాదు మనము చేసుకున్నటువంటి ఆ యొక్క పనులను బట్టి, అశుభ్రతలను బట్టి కూడా రోగాలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరొక రోగం ఏంటంటే మానసిక రోగం. అన్ని రోగాలకు వైద్యుడు ఉన్నాడు, మానసిక రోగానికి వైద్యులు లేరు. ఉన్నారని వెళ్తున్నారు. ఏ వైద్యుడు మానసిక రోగాన్ని తగ్గించలేడు, ప్రభువు తప్ప. కాబట్టి మన జీవితంలో రోగాలు ఎన్నైనా వైద్యుడు ఒక్కడే. ఆయన ఎవరంటే యేసయ్య. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన కార్చిన రక్తం చేత పరిశుద్ధత ప్రభు మనకు ఇచ్చేవాడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఎంత పాపినైనా క్షమించగలిగిన విశాల హృదయం కలిగిన వాడు యేసయ్య. వారి కోసమే ఆయన ఆ కలువరి శిలువలో తన జీవితాన్ని అర్పించాడు, బలియాగంగా చేశాడు. ఆ యొక్క కలువరి శిలువలో కార్చిన రక్తమే మానవాళి సమస్త పాపం నుంచి విడుదల కలిగించి పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేసింది. ఉదయకాల సమయంలో ప్రభు ప్రేమను గుర్తించాలి. పాపులమైన మనల్ని ప్రేమించి ఈ లోకంలో మనము చెడిపోయి పడిపోయి నశించిపోతున్న పరిస్థితుల్లో పరలోక భాగ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి ఆయన త్యాగం చేశాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఉదయకాలంలో మనల్ని పిలుస్తున్నాడు. ఆయన పిలుపు విని నువ్వు వచ్చినట్లయితే నీ ప్రతి రోగం నుంచి విడుదల ఇచ్చి నిన్ను స్వస్థపరిచి నిన్ను నీతిమంతునిగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విని నువ్వు ఎలాంటి పాపం చేసినా, దేవునికి ఎంత దూరంలో ఉన్నా
తిరిగి ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించు, ప్రభువా నన్ను క్షమించి, నన్ను ప్రభువా పాపం నుండి విడుదల అనుగ్రహించి, రోగం నుంచి విడుదల అనుగ్రహించి నీ బిడ్డగా అంగీకరించు ప్రభు అంటే నీ ప్రార్థనను ఆయన విని నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింపచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.